ఆంధ్ర అమ్మాయినే అయినా కూడా బోనం ఎత్తుతాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమ్మకి హెల్త్ బాగోక చాలా సీరియస్ అయితే అప్పుడు బోనాల టైం అనమాట. అప్పుడు అనుకున్నాను అమ్మకి బాగుంటే నీకు నేను ఇప్పటి నుంచి బోనం ఎత్తుతానని. నా కోరిక నెరవేరింది కాబట్టి ఇది సెకండ్ టైం. గుమ్మాలకి పసుపు రాసి వేప కొమ్మలు తెంపి చక్కగా బోనం తయారు చేసి బొట్లు పెట్టి ముందు రోజు నైటే పూజకి ఏమేం కావాలో పూలు పళ్ళు ఒత్తులు అన్నీ తెచ్చుకున్నాను. కమ్మటి పర్వాణం చేసి బోనం ఎత్తి గుడికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం ఎత్తుతున్నాను కాబట్టి అసలు బోనము తల మీద మోయలేకపోయానమాట. నేను మాటికి దించాలి అని అనిపించేది, కానీ ఈసారి అసలు ఎత్తినప్పటి నుండి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేంత వరకు నేను బోనం దించనే లేదు. అంత అమ్మ దయ అనుకుంటున్నాను. అమ్మ దర్శనం చాలా బాగా. గుడి నుండి రాగానే మా పిన్ని బోనాల్ స్పెషల్ ఇంట్లో దావత్ ఇచ్చింది. నా ఫేవరెట్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ, సాంబార్తో ఇల్లు గుమగుమలాడింది. మన సంగతి తెలుసుగా, ప్లేట్లో మటన్ కర్రీ ఉంటే పక్కన ఎవరున్నా పట్టించుకో. అందరం కలిసి సరదాగా భోంచేసాం. ఇంతకీ మీరు బోనమేరా? మీరు ఎలా సెలబ్రేట్